అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇవాళ మనం చెప్పుకోబోయే కథ నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య. దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని రాజ్యోతిషపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణిపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మ ప్రకారం శ్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితిమాత చెవికుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు జన్మ సంఘటనలు ఏవి గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిషపురము వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు. తల్లి చేత నరకాసురునికి మరణం సంభవిస్తుందని తలుచుకొని శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. అది గమనించి ఆయన వెన్నంటే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాలతో అతడిని నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు నరకుడిపై సుదర్శనాన్ని ప్రయోగించడంతో అతడి శిరస్సు నేలరాలి మరణం సంభవించింది. ఒక్క క్షణం సత్యభామాదేవి నిశ్చేష్టురాలైంది. తీరని శోకంతో సత్యభామాదేవి శ్రీకృష్ణునితో తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది గనక నరక చతుర్దశిగా గుర్తింపు పొందుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు నరకాసురుని వద్ద బంధింపబడిన రాకుమార్తెలు మమ్ములనందరినీ నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు. అలా శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు అని పేరుగాంచాడు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే నరక చతుర్దశి దీపావళి అమావాస్యగా మారింది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి 2వ జాములో నరకాసుర సంహారం జరిగింది గనుక 3వ జాములో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయడం శుభప్రదం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.